కృష్ణ కథాయనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఊతకర్ర అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీని రచయిత పులికంటి కృష్ణారెడ్డి. అయితే 60 ఏళ్ల దాటిన ముసలివాళ్ళ పరిస్థితి ఎంత దయానీయంగా ఉంటుందో చిత్రించిన కథ ఊతకర్ర. ధనం మత్తులో పడి లేదంటే విదేశాలకు వలసలు వెళ్ళి కన్న తల్లిదండ్రులనే విడిచిపెడుతూ ఉన్నాం. ఫలితంగా వృద్ధాప్యంలో ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు మానసికంగా శారీరకంగా ఎంతో వేదనకు గురవుతూ ఉన్నారు. వారి హృదయ విదారక స్థితిని ఈ కథ సజీవంగా ఆవిష్కరిస్తుంది. భవిష్యత్తులో మేధావలసకి సిద్ధమవుతున్న ఈ తరం విద్యార్థులని కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకునేలాగా ఆలోచింపచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఒక ముసలి తండ్రి మాట్లాడుకునే మనోవేదనే ఈ పాఠం. నేను తండ్రిని. తండ్రి అని పిలిపించుకునే అవకాశం కల్పించింది నా భార్య. ఆమె చాలా లక్షణంగా ఉంటుంది. మేము ఇద్దరం, మాకొక ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు. కొడుక్కి పెళ్ళయింది, కూతురికి కూడా పెళ్లి చేసాం. కొడుక్కి 2 కూతుళ్ళు ఒక కొడుకు పుట్టారు. కూతురికి 2 కొడుకులు ఒక కూతురు పుట్టారు. అందరూ ఉన్నారు. విలాసంగా వినోదంగా తమ బతుకులు తమవిగా, తమ పాలిటికి అదే ఒక స్వర్గంగా, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో సరికొత్త తీరాల్లో. నా గుండె అట్టడుగు పొరల్లో నుండి పుడుతుంది ఈ భావం. అయితే అది అక్కడే ఆగదు. పోనీ గొంతు దాకా అన్నా సాగుతుందా అంటే సాగదు. గొంతు దాకా రానప్పుడు మాటగా మారే ప్రసక్తే లేదు. కానీ ఆ భావం ఒక స్మృతిగా, ఒక ఆవేదనగా, ఒక ఆలోచనగా గుండె అట్టడుగు పొరల్లో నుండి భారంగా లేస్తుంది. సరాసరి మెదడును తాకుతుంది. ఆ దెబ్బతో కళ్ళు పొరలు కమ్ముతాయి. ఆ పొరలను చీర్చుకొని కంటిలోంచి కన్నీళ్లు జలజలా జారుతాయి. అది అంతటితో ఆగిపోదు. ఆగిపోతే దాని గురించి ఆలోచించవలసిన అవసరమే ఉండేది కాదు. కూర్చున్నా, లేచి నడుస్తున్నా, పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నా ఈ భావం అలలుగా లేస్తుంది. అలలైతే ఒకదాని వెంట మరొకటి. భావం ఒకే భావం మాటికి మెదడుని ఒడ్డును తాగుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. గుండె అట్టడుగు పొరలకి మెదడుకి మధ్య ఆగకుండా సాగుతున్న ఈ కొట్టమిట్టాట నిట్టూర్పులుగా మారి ఆ ఇంటిని నింపేస్తే ఆ కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు ఆవిరై గాలిలో కలిసిపోతాయి. నాకొక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నిద్రకు, భద్రతకు, వంట వార్పుకు, స్నానానికి, పానానికి వేరువేరుగా గదులున్నాయి. ఏ గదికి తగిన అలంకరణ ఆ గదికి ఉంది. అయితే ఇప్పుడు ఆ గదులన్నీ నిట్టూర్పులు, దుమ్ములో నిండి పీడకలు కొడుతూ ఉంది. ఆ రోజు నాకు ఇంట్లో చాలా భారంగా తెల్లారింది. ఆ రోజే కాదు, ప్రతిరోజు గత సంవత్సరం నుంచి భారంగానే తెల్లారుతూ ఉంది. ప్రతిరోజు తెల్లారక ముందే నిద్రలేస్తాను, కాలకృత్యాలు తీర్చుకుంటాను. 2 కిలోమీటర్లు తక్కువ కాకుండా తప్పనిసరిగా నడుస్తాను. ఇంటికి తిరిగి వస్తాను, స్నానం చేస్తాను. ఆ తర్వాత పత్రిక తీసి చదువుతాను. ఆ పత్రిక చూస్తూనే ఉంటాను. ఎంతసేపని చూడాలి? మధ్యలో ఆకలి అవదా నా ముసల ప్రాణానికి? అయినా ఎవరున్నారు కడుపు చూసి కాకపోయినా ఆకలికి అంత టిఫిన్ పెట్టడానికి? అందుకే పత్రికను చూస్తూనే వీధి వైపు కూడా చూస్తూ ఉంటాను. ఎవడైనా ఒక పిల్లవాడు ఆ దారిని పోతే కనిపిస్తే చాలు, పిలుస్తాను. వాడి చేతిలో పావల పరక లంచం పెడతాను. దగ్గరలో ఉన్న హోటల్లో నుండి అంత టిఫిన్ తెమ్మంటాను. వాడు ఒకటి తెమ్మంటే ఇంకొకటి తెస్తాడు. అయినా రాజీ పడక తప్పదు. నేనే వెళ్ళవచ్చు అని మీరు అనుకోవచ్చు. వెళ్ళి రావడం సమస్య కాదు. కానీ ఆ ఊళ్ళో అంత బతికి ఏడ్చాను కదా. ఆకలి రుచి ఎరగని సంగతి కొత్త కాదు కదా. 1:10 అవుతుంది. అప్పుడే వంట మనిషి వస్తుంది. ఆమె వంట మాత్రం చేస్తుంది. అది కూలి పనికే. ఏదో తనకు తోచినట్లుగా లేదా తెలిసినట్లుగా అంత ఉడకబెడుతుంది. బియ్యం, పప్పుకూరలు ఉడికి రూపాంతరం చెందితే అవే వంటలు. వాటిని పాత్రల్లో పెట్టి డైనింగ్ హాల్లో చక్కగా సిద్ధపడుతుంది. ఎవరైతే ఏం పాపం, చాలా జాగ్రత్తగా మూతలు కూడా పెడుతుంది. తన దారిని తాను వెళ్ళిపోతుంది. నాకు అదే లంచు, అదే డిన్నర్. లంచ్కి డిన్నర్కి ఒకటే తేడా. లంచ్ కొంచెం వేడి మీద ఉంటుంది. అదే డిన్నర్ బాగా చల్లబడిపోతుంది. ఒక్కొక్క రోజు పాచుకొంపు కూడా కొడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో కాస్త మంచినీళ్ళతో పేగులను శుభ్రం చేసుకుంటాను.
మనిషికి 60 ఏండ్లు పైబడడం అంటే ఊతకర్ర చేతికి రావడమే. జీవిత చరమాంకంలో అడిగిపెట్టిన దశలో మనిషికి ఆలనా పాలనా కరువైతే, ఆత్మీయత అనురాగాలు దూరమైతే, ఒంటరితనం ఒక దయ్యమై పీడిస్తూ ఉంటుంది. నిస్సహాయత, నిస్సత్తువ నీడలా వెన్నాడుతూనే ఉంటుంది. ఒక దినం గడవడమే ఒక యుగం గడిచినట్లుగా భారమవుతుంది. ఏటికి ఎదురేటమే ఈ వృద్ధాప్యం. ఒక్క ఏడాదికి పైగా ఏటికి ఎదిరీది బాగా అలసిపోయాను. ఇక ఈదడం నా తరం కాదు. అదే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. అది మండు వేసవి. 10 గంటలకే సూర్యకిరణాలు సూదిలు గుచ్చినట్లు గుచ్చుతున్నాయి. డైనింగ్ హాల్లో కూర్చున్నాను. ఉదయాన్నే ఎవడో పిల్లవాడితో రప్పించిన ఇడ్లీని తిందామని ప్లేట్లో పెట్టుకున్నాను. తాగడానికి నీళ్లు కావాలంటే మళ్ళీ లేచి తెచ్చుకోవాలి. బతికినంత బతుకు బతికాను. ఒక్క లోటా నీళ్లు తెచ్చిపెట్టుకోవడానికి ఈ వయసులో ఎవరూ దిక్కులేకపోయారే అనుకునేసరికి మనస్సు పరిపరి విధాల పోతూ ఉంటుంది. దాని దారి దానిదిగా గతంలోకి, చూపులు శూన్యంలోకి, ఇడ్లీలు గతి ఈగల జోలికి. ఇడ్లీలు ఆరిపోతూ ఉంటాయి. వాటి మీద ఈగలు కూడా ముసురుతూ ఉంటాయి. అంతా తినేసి మళ్ళా కావాలంటే కూర్చుండయ్యా ఇంట్లో అప్పుడే అడుగుపెట్టిన వంట మనిషి హెచ్చరించింది నన్ను. ఆ మాటతో నేను ఊ అన్నానే కానీ నా మనసును నేను స్వాధీనం పరుచుకోలేకపోయాను. ఆమె వంట మనిషి చెప్పడం వరకునే తన పని, ఆ పనే చేసింది. అంతటితో తన బాధ్యత తీరిపోయినట్లుగా తన పనిలో తాను పడిపోయింది. అంత ఉడకబెట్టింది. తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం తెలుస్తూనే ఉంది. ఇడ్లీల మీద ఈగలు ముసురుతూనే ఉన్నాయి. చూస్తూనే ఉన్నాను. ఇంటి ముందు రోడ్డు మీద కార్లు, మోటార్లు పంతాల మీద పరుగులు తీస్తున్నాయి. చెట్టు మీద కాక అరుస్తూ ఉంది. యాంత్రికంగా సాగిపోతుంది. ఈ బాహ్య సంఘటనలు ఏవి నా ఆలోచనలకు అంతరాయం కలిగించడం లేదు. అవును, ఆ రోజుల్లో నేను అనుకున్నాను, ఈ దేశంలో ఒక మేధావిగా పుట్టడమే శాపం అనుకున్నాను. మేధావిని గుర్తించని, గౌరవించని దేశం ఏ పరిస్థితుల్లో అభివృద్ధి సాధించడం కళ అనుకున్నాను. అందుకే నా గతి నా బిడ్డలకు రాకూడదని శ్రద్ధ తీసుకున్నాను. నా కృషి వృధా కాలేదు. నా ఆశయం నెరవేరింది. కూతురు డాక్టర్గా, కొడుకు ఇంజనీరుగా అమెరికా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఓహో, నా జీవితం ధన్యమైపోయిందే అని పొంగిపోయాను. నా బిడ్డలు అమెరికాలో గొప్ప గొప్ప మేధావులతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవం. అంతకుమించిన అదృష్టం ఏముంది అని అనుకున్నాను. ఆ అనుభవంతో అమెరికాలోనే కాదు, దేశాల్లో కూడా వాళ్ళకి మంచి పేరు వస్తుందని అనుకున్నాను. ఈ జన్మకి ఇది చాలదు అని ఎంతో తృప్తి చెందాను, గర్వించాను కూడా. అయితే ఏమయ్యింది? కాస్త ముందుకు వెళితే తెలిసింది అవి దూరపు కొండలు అని. వాళ్ళు కేవలం యంత్రాలుగా మిగిలిపోయారే అని. యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. దానికి అలుపు సలుపు ఎక్కడా ఏమీ అనిపించదు. వాటికి ఆత్మీయతలు, అనురాగాలు ఏమీ అక్కర్లేదు. వాటితో అవి పోటీ పడుతూ ఉంటుంటాయి. పని పని పని, డబ్బు డబ్బు డబ్బు, ఈ రెండింటితో ముడిపడిందే జీవితం. జీవితం అంటే యంత్రాల్లాగా పనిచేసుకోవడమేనా? యంత్రాల్లాగా ప్రేమించుకోవడమేనా? యంత్రాల్లాగా బతకడమేనా? బతుకులేనప్పుడు యంత్రాల భాగాలుగా విడిపోవడమేనా? ఇంతేనా జీవితం? ఈ సంస్కృతి మన సంస్కృతి చొక్కెదురు కాదా? ఒక విధంగా ఆలోచిస్తే, ఒక విధంగా కాదు, ఏ విధంగా ఆలోచించినా నేను పొరపాటే చేశాను. ఆ పొరపాటు చేయకుండా ఉంటే ఇప్పుడు నేను బాధపడకుండా ఉండేవాడిని కాదు. నాన్న, ఈ వయసులో మీరు అక్కడ ఉండి ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చేయండి, మీకు కాలం గడిచినట్టు ఉంటుంది, మాకు తోడున్నట్లు ఉంటుంది అని రాస్తే అంతకంటా భాగ్యమా? ఏముందనేసి నేను నా భార్య రెక్కలు గట్టుకొని ఎగిరిపోయాం. అక్కడ తీరా వెళితే కొడుకు కూతురు కొట్లాడుకొని మమ్మల్ని పంచుకున్నారు. ఆమె కొడుకు వద్ద, నేను కూతురు వద్ద. అక్కడ జీవితం అనుభవిస్తే తెలిసింది అది పంజరంలో చిలకలతో పోటీ పడుతున్న బ్రతుకులని. లేకుంటే వాళ్ళేదో ఒక భూలోక స్వర్గంలో ఉన్నారని తృప్తితోతే నేను మరణించేదినేమో. ఆ సత్యం నాకు తెలియకపోదేనేమో. ఆ బతుకులు ఏం బతుకులో, కాలంతో పోటీ పడుతూ కార్ల మీద పరుగులు తీస్తూ ఎప్పుడు నిద్రలేస్తారో, ఏమి తింటారో, ఉరకల పరుగులు. తల్లిదండ్రుల దారి తల్లిదండ్రులది, పిల్లల దారి పిల్లలది. మళ్ళీ ఏ సాయంకాలానికో ఇంటి ముఖం చూస్తారు. అప్పుడు చూడాలి వాళ్ళ ముఖాలు. వాడి ఒత్తులైన తోటకూర కాడలే నయ్యం. వచ్చి రావడంతోనే విశ్రాంతి పేరుతో ఎవరి గదుల్లో వాళ్ళు దూరుకుంటారు. ఒక కలిసి భోంచేయడం, కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవడం, ఓ ముద్దు ముచ్చట ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళే వాళ్ళ లోకంలో. ఆ రాత్రి ఎవరికి తోచినప్పుడు వాళ్ళు లేచి అంత ఎంగిలి పడతారు. మళ్ళీ తెల్లారుతుంది. తెల్లారితే ఏముంది? ఎక్కడో కొంపలు మునిగిపోతున్నట్లు ఆశయాల ఆశ్వాసంలో ఆశల బిందులు.
అక్కడ గడిచింది ఒక అందమైన జైలు శిక్ష. ఒక ఇరుగు పొరుగు లేదు, అటు ఇటు తిరగడానికి లేదు, ఒక మాటామంతి లేదు. ఆ గదిలో బందీగా ఎంతకాలం? చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి, చూడడానికి లెక్కలేనన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి. అయితే ఎంతసేపని చదవగలను, ఎంతసేపని చూడగలను? అందుకే ఉచ్చులు తెంపుకొని వచ్చేసాను. నా భార్య రానంది. ఈ గాలి కోసం, ఈ మట్టి కోసం, ఈ స్వేచ్ఛ కోసం. మరి వాళ్ళ పిల్లలు, వాళ్ళు అమెరికాలో పుట్టిన పిల్లలు. ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది కదా. వాడు నా మనవడు, వీలుడంత లేడు వెధవ. వాడు నన్ను నిలదీయడం మర్చిపోదామంటే నా వల్ల కాలేదు. వాడి మాటలు చూడు తాతయ్య, మా మమ్మీ డాడీ, మా మాతృదేశం చాలా గొప్పది, మా సంస్కృతి సంస్కారాలు చాలా గొప్పవి, ఆచార వ్యవహారాలు అంతకంటే గొప్పవి. వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు లేదని మమ్మల్ని ఊదరగొడుతూ ఉంటుంటారు. మరి అంత గొప్ప దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడికి ఎందుకు రావాలి అని నా మనవడు అడిగితే నేను వాడికి సమాధానం చెప్పాను. ఆ మాట మీ అమ్మా నాన్నని అడగలేకపోయావా అన్నాను. అడిగేమో తాతయ్య, అడిగితే మా కోసమే అంటారు. మా కోసం అయినప్పుడు మా దారికి మమ్మల్ని వదిలేయాలి కదా. మేము ఇక్కడే పుట్టాం, ఇదే మా మాతృభూమి. మా మాతృభూమిని మేము గౌరవించడం అవసరం లేదా అని ఆంగ్లంలో వాడు ముద్దుగా వాదిస్తూ ఉంటే నాకు నవ్వు వచ్చేది. వాడికి ఏమని బదులు చెప్పేది? తల్లిదండ్రులలో బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన ఆవేదన ఉంది, పిల్లల వాదనలో బలం ఉంది. ఎవరికి వాళ్ళుగా మౌనంగా నలుగుతున్నారు. మన ఆచార వ్యవహారాలు మింగిడి పడకుండా, అక్కడి వాతావరణంలో మమేకం చెందలేకుండా పిల్లలు సెకండ్ రేట్ పౌరుడిగా మిగిలిపోతారేమో అని మదన. నిజానికి ఆ పిల్లలు అటు ఇటు కాకుండా మిగిలిన సరికొత్త తరాలు. ఈ సరికొత్త తరాలు తరంగానే తరాలుగా ఏ తీరాలు చేరతారో అని తల్లిదండ్రులు తప్పించిపోతున్నారు. ఎంత చిత్రమైంది ఈ జీవితం. నా జీవిత పోరాటం అంతా నా బిడ్డలు అన్న తపనతోటే, తాపత్రయంతోటే జీవితం గడిచింది. అదే నా బిడ్డలు అని ఆరాటాలు పోరాటాలు తమ బిడ్డల కోసం వేళ్ళు కొనసాగిస్తున్నారు. ఎవరైనా తమ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు, కానీ తాము కూడా ఒకరికి బిడ్డలమన్న సంగతి మర్చిపోతున్నారు. అందుకే ఎందరో నా వంటి అభాగ్యుల జీవితాలు అన్నీ ఉండి అల్లుడి నోట్లో శనిగా మిగిలిపోతున్నారు. ఒకరోజు ఇలాంటి ఆలోచనలతోటే మనసు గజిబిజిగా ఉండి ఇంట్లో ఇమడలేక బయటపడ్డాను. తుమ్మిద ఒక పువ్వు నుండి మరొక పువ్వు మీదకి ఎగిరినంత వేగంగా ఒకదాని వెంట మరొక ఆలోచన. ఆ ఆలోచన వేగాన్ని అందుకోవాలన్నట్లుగా నడుస్తున్నాను. అలా ఎంత దూరమో నడిచిపోయాను, నాకే గుర్తులేదు. ఒంట్లో ఓపిక నశించింది. నిలబడ్డాను. ఎండ మాడు పగలు కొడుతూ ఉంది. అటు ఇటు చూశాను. బాట పక్కనే చెట్టు ఉంది. ఆ చెట్టు కిందకి చేరాను. ఆ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించింది. అది ఎంత పెద్ద చెట్టు అయినా పెంచితే కానీ పెరగని చెట్టే కదా. అయితే ఆ చెట్టు నీడనిస్తూ ఉంది. మరి బిడ్డలు? అక్కడికి కనుచూపు దూరంలో ఒక పల్లె. ఆ ఎండలో అంత దూరం నన్ను ఏ శక్తితో లాక్కొని వెళ్ళింది. మరి తిరిగి ఇల్లు చేరాలి కదా అనుకునేసరికి గుండె బియ్యమంది. అయినా తప్పదు కదా. అదే ఆలోచిస్తూ ఆ చెట్టు కింద కూర్చొని అలుపు తీర్చుకుంటున్నాను. అప్పుడు ఒక సంఘటన నా దృష్టిని ఆకర్షించింది. ఆ చెట్టు దగ్గరగా బాట పక్కనే కొత్తగా కట్టిన 3 అంకణాల ఇల్లు చూశాను. ఆ ఇంటిని బోధ కసువుతో కప్పుతున్నాడు ఒకడు వ్యక్తి. నిప్పులు చెరుగుతున్న ఎండ, ఆ ఎండకు తోడు ఆ గడ్డి ఒకటి, ఆ గడ్డి యొక్క వేడి ఒకటి. ఆ మనిషి ఒంటి మీద ధారలుగా చెమట. అయినా అతడేమీ పట్టించుకోవడం లేదు. కానీ ఆ ఇంటి కడుతున్న తండ్రి మాత్రం చాలా బాధపడుతున్నాడు. కన్నపేగు కదా, మెలిపడినట్టు ఉంది. దాంతో ఆ ముసలి కట్టె ఊతకట్టె మీదకు వంగి తలపైకెత్తి మండేవాడికి అరిచేతిని అడ్డంగా పెట్టి కొడుకును చూస్తూ, ఒరే నాయన, పొద్దు తిరిగిపోతూ ఉండాది, ఇప్పుడు ఆడే మునగిపోతూ ఉండాదిరా, కొంచెం చల్లబడినాక కప్పుకోవచ్చు కదా, దిగిరారా, అంత తినేసి కాసంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ కడిదిగా లే అని తండ్రి బతిమాలుతూ ఉన్నాడు బిడ్డని. బిడ్డ, అయిపోనే అయ్యా, ఒక్కసారిగా అంతా అయిపోద్ది, ఈ కొంత కోసం మళ్ళీ దిగి ఎక్కాలా అంటూ తండ్రి మాట చెవుని పెడతాడు కొడుకు. కన్నపేగ అభిమానం ఆ మాటతో దెబ్బతింటుంది. కొంతసేపు కొడుకుని రెప్పారపకుండా చూస్తాడు. ఆలోచించి మెల్లగా ఇంట్లోకి నడుస్తాడు. అయితే వెళ్ళినట్లుగా వెళ్ళి తిరిగి వచ్చాడు. 3-4 బిడ్లను చంకన వేసుకొని ఉన్నాడు. వాడు మనవడు అయి ఉండొచ్చేమో. వాడిని ఆ మండి ఎండలో నిలబెట్టి ఇంట్లోకి జారుకున్నాడు ముసలోడు. చిదిమితే పాలుగారే పేదాలు చుర్రుమన్నాయి. పిల్లవాడు కెవ్వుమన్నాడు. అది ఇల్లి కడుతున్న ఆ మనిషి చెవిలో పడింది. అయ్యో అయ్యో, పసిబిడ్డ ఎండన పడ్డాడే, కొంపలో వాళ్ళంతా ఏడ చచ్చినట్లు అంటూ గబగబా దిగాడు. బిడ్డని ఎత్తుకున్నాడు. అదే
కదా జీవితం, కాకి పిల్ల కాకి ముద్దు. అయితే ఆ కాకి ఇంకో కాకికి పిల్లే కదా. ఆ సంగతి గుర్తురాదే. ఈ సంఘటన తండ్రి బిడ్డల మధ్య అనుబంధానికి చక్కని నిదర్శనంగా అప్పుడప్పుడు నన్ను ఊరడించేది, ఉపదేశించేది కూడా. పోస్ట్ అనే కేకతో నా ఆలోచనలు తెగిపోయాయి. పైకి లేచాను, ఇంటి వాకట్లోకి నడిచాను. రిజిస్టర్ పార్సిల్ చేత పట్టుకొని పోస్ట్ మ్యాన్ వచ్చాడు నవ్వుతూ. సంతకం పెట్టి ఆ పార్సిల్ తీసుకున్నాను, విప్పాను. అది ఊతకర్ర, అమెరికన్ ఊతకర్ర. నేను మర్చిపోయాను, ఈ రోజు నా పుట్టినరోజు. నా బిడ్డలు ఆప్యాయంగా ఈ ఊతకర్రని కానుకగా పంపించారు. ఆ కర్ర చేత్తో పట్టుకుంటే నాకు ఎంతో హుందాతనం వచ్చినట్లు అనిపించింది. అయితే కేవలం అది ఒక కట్టె. అయినా ఆ కట్టే ఈ చేతికి ఆధారమై నడిపిస్తుంది, కాటికి మోస్తుంది, ఈ కట్టెని కడతీరుస్తుంది. ఈ కట్టికి మట్టికి ఉన్న మనసు మనిషికి లేకపోయే. మనసు లేని మనుషులు పంపిన ఈ కట్టిలో ఆత్మీయతలు, అనుబంధాలు వెతుక్కుంటూ ఎన్నాళ్ళో ఈ కట్ట ముత్యమంత కన్నీటి చుక్క మెరిసిపోతున్న ఊతకర్ర మీద పడి జారుతూ. ఎంతో చక్కటి కథ. 60 ఏళ్ళ దాటిన ముసలి వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో ఈ కథలో మనకి వివరించారు. కాబట్టి ఈ తరం పిల్లలైనా సరే మన మూలతరాలని రక్షించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. అందరికీ నచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ స్వస్తి.